వెల్కమ్ టు బీఆర్కే హెల్దీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో ప్రెగ్నెన్సీలో హార్ట్కి సంబంధించి ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎలాంటి హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోకూడదు, సో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రణీత్ గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, హైపర్ టెన్షన్ అనేది వెరీ కామనా, వెరీ డేంజరా? హైపర్ టెన్షన్ అగైన్ వీటిలో రెండు హైపర్ టెన్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి ముందుగానే హైపర్ టెన్షన్ ఉంది, వాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యారు. రెండోది, ఇదివరకు హైపర్ టెన్షన్ లేదు, ప్రెగ్నెంట్ అయిన తర్వాత హైపర్ టెన్షన్ వచ్చింది. సో టూ డిఫరెంట్ ఎంటిటీస్. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటాం, పిఐహెచ్. ప్రెగ్నెన్సీ వల్ల హైపర్ టెన్షన్ వచ్చింది. ఇది బై డెఫినేషన్ 5th month లో వస్తుంది. సో 20 weeks దాటిన తర్వాత ఆ వ్యక్తికి వేరే చేంజెస్ రావడం వల్ల, ప్రెగ్నెన్సీ ద్వారా హార్మోన్స్ అననివ్వండి, కెమికల్స్ అననివ్వండి, డ్యూ టు వేరియస్ రీజన్స్ బీపీ పెరిగింది. ఇది ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయకపోతే బేబీ గ్రోత్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అలాగే మదర్ హెల్త్ మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సో దీన్ని ఐడెంటిఫై చేయాలి, అండ్ ఒకవేళ బీపీ పెరుగుంటే దాన్ని మందుల ద్వారా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇలాగే వదిలేస్తే మదర్ హెల్త్ ఎఫెక్ట్ అయ్యి మదర్ కి ఫిట్స్ రావడము, అలాగే మదర్ చనిపోయే ప్రమాదం. సిమిలర్లీ ఆ హైపర్ టెన్షన్ ఎక్కువగా ఉంటే బేబీ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది. బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందనందువల్ల కూడా వేరే కాంప్రమైజ్ అయ్యి ప్రీమెచ్యూర్ డెలివరీస్, అబార్షన్స్ అయ్యే ప్రమాదం. సో ఎర్లీ ఐడెంటిఫికేషన్, రికగ్నిషన్. ఇది వరకు ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉంది, వీళ్ళు ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యారు, దెన్ వీళ్ళలో కూడా హైపర్ టెన్షన్ ఎంత బాగా మనం కంట్రోల్ చేసాము అనే దాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఛాలెంజ్ ఏంటి అంటే, బీపీకి వాడే మందులు ఏవైతే ఉన్నాయో అవి ఇదివరకు ప్రెగ్నెంట్ గా లేనప్పుడు వాడే మందులు ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్ని మందులు ఇవ్వలేని పరిస్థితి. బికాజ్ ఇప్పుడు మందులు ఇచ్చినప్పుడు మనం మదర్ గురించే కాదు, చైల్డ్ గురించి కూడా ఆలోచించాలి. ఈ మందులు చైల్డ్ గ్రోత్ మీద కూడా ఎఫెక్ట్ ఇస్తుందా అనే ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాలి. కాబట్టి కొన్ని మందులు ఇవ్వలేని పరిస్థితి. సో బీపీ మందులు మాడిఫై చేయాలి, మాడిఫై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యి అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. అండ్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మేబీ పూర్వం వాడుతున్న మందులు కంటిన్యూ చేయొచ్చు. కాబట్టి ఈ రెండు, అందుకే ఆల్రెడీ ఒక ఎగ్జిస్టింగ్ కండిషన్స్ మీకు ఉంటే, బీపీ కానీ లేదైనా ఉంటే, ముందే డాక్టర్ని సంప్రదించి ఫిజిషియన్ ని కలిసి ప్రెగ్నెన్సీ మీరు ప్లాన్ చేసినప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్, రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ ఉంటే మీ డాక్టర్ ఐడెంటిఫై చేస్తారు. అలాగే మెడిసిన్స్ చేయడం ద్వారా కాంప్లికేట్ అవ్వకుండా మనం ప్రెగ్నెన్సీని స్మూత్ గా చేసే అవకాశం ఉంది. ఓకే, ఈ ప్రెగ్నెన్సీలోనే వచ్చింది హైపర్ టెన్షన్ అంటే అది కంటిన్యూ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందా? మెనీ ఆఫ్ ద టైమ్ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీ తో పాటే అసోసియేట్ అయ్యింది. ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత హైపర్ టెన్షన్ మళ్ళీ నార్మల్ అయిపోయింది. అయితే కొంతమందిలో వీళ్ళు పెద్దగా అయిన తర్వాత, మేబీ లైక్ 40-50 years అయిన తర్వాత వీళ్ళకి బీపీ వచ్చే అవకాశాలు కొంతమందిలో ఉంది. అందరికీ రావాలని గ్యారంటీ లేదు, ప్రాబబ్లీ రిస్క్ వచ్చే అవకాశం ఉంది. బట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ ఒకసారి అయిపోయిన తర్వాత బీపీ మళ్ళీ పెరగదు. అయితే వీళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ ఉంటే వయసు దాటిన తర్వాత బీపీ రావచ్చు. కాబట్టి వీళ్ళని అప్పుడప్పుడు బీపీ మానిటర్ చేసుకోమని చెప్తాం. మీకు బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అదొక మాట గుర్తుంచుకోవాలి. బట్ నార్మల్ గా ఉంటే ఏమీ చేయాల్సిన అవసరం లేదు, పెరిగితే మందులు వాడాలి, అదొకటి అవగాహన ఉండాలి. డాక్టర్ గారు, అంటే జనరల్ గా చెప్పండి, హై బ్లడ్ ప్రెషర్ అనేది, హైపర్ టెన్షన్ అనేది గుండె మీద అసలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గుండెకి బీపీకి అసలు రిలేషన్ అంటే ఏంటి? సో హార్ట్ అనేది ఒక మోటార్ పంప్ లాగా. ఇప్పుడు మన ఇంట్లో ఎలా అయితే మోటార్ పంప్ ఉంటుందో, సంప్ లో నుంచి వాటర్ తోడి మొత్తం పైకి వెళ్తుందో, అలాగే హార్ట్ పనితీరు బ్లడ్ పంప్ చేసి ప్రతి అవయవానికి రక్తం పంపించాల్సిన అవసరం ఉంది. సో ఆ బ్లడ్ ఇప్పుడు గుండె నుంచి నా కాలు వరకు వెళ్ళాలి అంటే ఇనఫ్ ప్రెషర్ లేకపోతే ఆ బ్లడ్ అంతవరకు పోదు. సో బ్లడ్ ఫ్లో అవ్వడానికి ఇనఫ్ ప్రెషర్ ఉండాల్సిన మాట కరెక్టే. బట్ ఒకవేళ ప్రెషర్ ఎక్కువగా ఉందనుకోండి, దెన్ ఆ ప్రెషర్ ఎక్కువ ఉన్నప్పుడు సేమ్ అమౌంట్ ఆఫ్ బ్లడ్ ని పుష్ చేయడానికి, బికాస్ ప్రెషర్ ఎక్కువ ఉంది కాబట్టి రెసిస్టెన్స్ ఉంది. సో గుండె ఇప్పుడు బలంగా పంప్ చేయాల్సిన అవసరం వస్తుంది, బికాస్ అడ్డు ఉంది. సో అడ్డుని అధిగమించి బ్లడ్ ని పుష్ చేయాలి కాబట్టి గుండె ఎక్కువగా పనిచేస్తుంది. ఎక్కువగా పనిచేసి ఆ ప్రభావం గుండె మీద పడి ఆ గుండె వీక్ అయ్యే అవకాశం ఉంది. సో ఎంత ఎక్కువగా పెరిగింది, ఎన్ని రోజులు పెరిగింది, దాన్ని బట్టి హార్ట్ మీద
లోడ్ పడుతుంది అండ్ హార్ట్ నెమ్మదిగా వీక్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అది ఒకటి. రెండోది ఈ రక్తనాళాలు ఏదైతే బ్లడ్ వెళ్తుందో ఈ ప్రెషర్ వల్ల రక్తనాళాల మీద కూడా దాని ప్రభావం కనిపిస్తుంది. ఆ రక్తనాళాలు కూడా ఒకవేళ ప్రెషర్ ఎక్కువైతే చిట్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే ఆ చిట్లిపోకుండా ఆ బ్లడ్ వెజల్స్ కూడా మాడిఫై అయ్యి స్టిఫ్ అయిపోతాయి. ఆ స్టిఫ్ అయిపోయి దానివల్ల కూడా బ్లాకేజెస్ వచ్చే ప్రమాదం, దానివల్ల హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం. సో బ్లడ్ ప్రెషర్ అనేది ప్రతి అవయవాల మీద దాని ప్రభావం ఉంటుంది. కంటి నుంచి కాలు వరకు ప్రతి అవయవానికి రక్త సరఫరా రక్తనాళాల ద్వారా అందుతుంది. అండ్ ఆ అవయవానికి తగ్గ రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతే ఆ అవయవాల మీద దాని ప్రభావం కనిపిస్తుంది. సో అందుకని బ్లడ్ ప్రెషర్ సైలెంట్ గా ప్రతి అవయవం మీద దాని ప్రభావం కనిపిస్తుంది కాబట్టి సైలెంట్ కిల్లర్ అంటాము. వాటిని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్, కంట్రోల్ చేయడం ఇంపార్టెంట్. అలా వదిలేసినప్పుడు దాని అన్ఫార్చునేట్లీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎంత ఏజ్ వరకు ఈ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ అన్ని రాకుండా ఉంటాయి, కాంప్లికేషన్స్? ఏ ఏజ్ అనేది లిమిట్ అనేది ఉంది? లిమిట్ అంటూ ఏమీ లేదు. అగైన్ మన మారుతున్న లైఫ్ స్టైల్ బట్టి ప్రెగ్నెంట్ ఇది వరకు 30 లోపలే అవ్వాలి అని చెప్పేవాళ్ళం. బట్ దీస్ డేస్ 30 దాటి ఆల్మోస్ట్ 40s తర్వాత కూడా ప్రెగ్నెంట్ అవుతున్నారు, కన్సీవ్ అవుతున్నారు. వాటిలో ఛాలెంజెస్ ఏం లేవు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే ముందుగానే సంప్రదించి వాటిని మనం కరెక్ట్ చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. ఆల్రెడీ ఒకసారి మనం కన్సీవ్ అయిన తర్వాత డాక్టర్ని సంప్రదించి మన ప్రోగ్రెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కరెక్ట్ గా ఉందా లేదా అనేది ఫాలో అవ్వాలి. ఏదైనా ఇష్యూస్ ఆర్ ఛాలెంజెస్ ఉంటే దెన్ ప్రాపర్ కన్సల్టెంట్ ని మనం కలిసి, ప్రాపర్ స్పెషలిస్ట్ ని కలిసి, కిడ్నీ డాక్టర్ కావచ్చు, హార్ట్ డాక్టర్ కావచ్చు, వాళ్ళని సంప్రదించి ఆ ప్రాబ్లమ్ ని ట్యాకిల్ చేస్తే బోత్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ సేఫ్ గా ఉంటుంది. అండ్ ఆ ప్రెగ్నెన్సీ అనేది ఒక బ్యూటిఫుల్ మెమరీ ఉంటుంది. అది ఒక ట్రామాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండకూడదు. సో అవేర్నెస్ అండ్ ప్రాపర్ యాక్షన్. ధన్యవాదాలు డాక్టర్ గారు.